హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శకుంతల ఇంట్లో వాళ్ళు ఎంత చెప్పినా, విజయేంద్ర ప్రతాప్ ఎంత వద్దు అని వారిస్తున్నా ప్రమీలని వైట్ శారీ కట్టించి వైట్ శారీతోనే సూపర్ మార్కెట్కి తీసుకొని వెళ్తుంది. కనీసం తన దురదృష్టం ఏంటో తనకైనా అర్థం అవ్వాలి కదా, అందుకే ఇలా చేస్తున్నాను. లేకపోతే తన్ని వేరే దృష్టితో చూసేవాళ్ళు కూడా ఎక్కువైపోయారు అని శకుంతల సూపర్ మార్కెట్కి తీసుకువెళ్తుంది. పాపం అకౌంటెంట్ మక్కం తను అలా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి అలా చూస్తున్నావు? అవును, ఇంతకీ కొత్తగా ఎంప్లాయీగా వచ్చాడు కదా, అతను ఎక్కడా అని అడుగుతారు. కార్తీక్ మేడం, వచ్చేస్తాడు, దారిలోనే ఉన్నాడు అని అంటారు. ఏ, అతనికి అందరూ వచ్చేశారు, ఓనర్ కూడా వచ్చారు, ఇంకా తిరిగి కుదరలేదా? అవునులే, స్వేచ్ఛ ఎక్కువైపోయింది అని ఇండైరెక్ట్గా అంటుంది. కావాలని శకుంతల, లేదు మేడం, రోజు టైంకే వచ్చేస్తాడు, ఈరోజే రాలేదు మేడం అని అంటారు. టైంకి రాకపోయినా నేనంటే ఏంటో చూపిస్తాలే అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెయిట్ చేస్తూ కార్తీక్ ఎప్పుడు వస్తాడా అని చూస్తూ ఉంటారు శకుంతల. ఇది ఇలా ఉండగా రుద్ర గంగతో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే పాపం గంగ బాగా ప్రాక్టీస్ చేసి చేసి స్ట్రెస్ ఎక్కువయ్యి తనకి బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది. తనకు అసలే ఆస్తమా ఉంది కాబట్టి వెంటనే ఇంకా రుద్ర అయితే తనకి ఇన్హేలర్ని ఇస్తాడు. పాపం ఇన్హేల్ చేస్తూ ఉంటుంది గంగ. అప్పుడే కరెక్ట్గా గంగ వాళ్ళ అసలైన నాన్న విశ్వనాథం అండ్ తన ట్రైనీ అంటే శిష్యుడు ధీరజ్ని తీసుకొని వస్తాడు. ఏంటి మిస్టర్ రుద్ర, నీ వైఫ్ని చూస్తుంటే ఏదో హెల్త్ ప్రాబ్లం కూడా ఉన్నట్టుంది, ఆస్తమా కూడా అటాక్ అయినట్టుంది. అలాంటిది తనని తననా నువ్వు బాక్సింగ్ ఛాంపియన్ చేయాలనుకుంటున్నావు? ఈ బాక్సింగ్ కాంపిటీషన్లో అసలు తను గెలవగలదు అనుకుంటుందా? ఏదో కొబ్బరికాయ కొట్టినంత ఈజీ కాదు కదా బాక్సింగ్ గెలవాలంటే, అది కూడా ఇలాంటి హెల్త్ ఇష్యూస్ పెట్టుకొని. ఏంటో కొంతమంది నమ్మకాలని మనం ఎంత గుడ్డిగా నమ్ముదామన్నా అవి నమ్మలేకుండా ఉంటాయి కదా అని అంటారు. సార్ ప్లీజ్, మీరు నా వైఫ్ని ఇన్సల్ట్ చేయకండి, తను ఖచ్చితంగా బాగా ఆడుతుందనే నమ్మకం నాకుంది అని అంటారు. ఓ జస్ట్ సిల్లీ, ఎంత సిల్లీనా నువ్వు. అయినా రుద్ర ఏంటో, సరే, తన స్కిల్స్ దేనికి పనికిరావని, తను బాక్సింగ్కి పనికిరాదు అని నేను ప్రూవ్ చేస్తాను. ఇదిగో నా కెరియర్లోనే బెస్ట్ స్టూడెంట్ ధీరజ్, ఇతనితో నీ వైఫ్ని కాంపిటేట్ అవ్వమని చెప్పు, పోరాడమని చెప్పు, ఎవరు గెలుస్తారో నేను చూస్తాను అని అంటారు. ఇంక వెంటనే రుద్ర గంగ వైపు చూస్తుంటే, సార్ నేను రెడీ సార్ అని అంటుంది. ఇంక వెంటనే అలా రుద్ర అయితే గంగా దగ్గరికి వస్తాడు. వచ్చి గ్లౌజెస్ వేస్తారు. ఇంకా అలా ధీరజ్ అండ్ గంగా ఇద్దరు బాక్సింగ్ కాంపిటీషన్ అయితే పెట్టుకుంటారు. ఇంకా అలా కరెక్ట్గా డిఫెండ్ చేసుకుంటూ ఒక్కసారిగా అటాక్ చేస్తుంది ఆడపులిలా తనైతే గంగా. ఇంకా కింద పడిపోతాడు ఆ ధీరజ్. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు. అలా విశ్వనాథం, సార్ ఎప్పుడైనా మన ఆరోగ్యం ఎలా ఉంది, మన జెండర్ ఏంటి అనే దానిపై కాదు, మన లోపల బలం ఎంత ఉన్నా అవి అన్నీ కూడా ఒక అడ్డంకులు కూడా ప్రవాహంలో కొట్టుకుపోతాయి. మనకి సంకల్పం ఉండాలి, దృఢంగా నిశ్చయించుకోవాలి, నేను గెలవగలను అనే విశ్వాసం ఉండాలి, దేన్నైనా సాధించగలను అనే ఒక ఆత్మాభిమానం ఉండాలి. కానీ అహంకారం, పొగరు ఉండకూడదు. అది గంగకి లేవు. అందుకే తను ఎంత హెల్త్ ఇష్యూస్ ఉన్నా, తను ఆడపిల్ల అయినా తన గోల్ కోసం తను ఎంతో కష్టపడుతుంది. కాబట్టి ఇంకొకసారి తన్ని ఇన్సల్ట్ చేయకండి సార్ అని చెప్పి ఇంకలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు గంగా అండ్ రుద్ర. ఇంకా విశ్వనాథన్ తలదించుకుంటారు ధీరజ్తో. ఛీ, వాట్ ఈస్ దిస్ ధీరజ్, ఒక ఆడపిల్ల దగ్గర ఓడిపోతావా అని అంటారు. సార్ తను అలా అటాక్ చేస్తుందని నేను ఊహించలేదు సార్ అని అంటారు. నువ్వు ఊహించవు, కానీ నా పరువంతా తీసావు. ఐఎమ్ వెరీ పిటీ ఆన్ యూ అని అంటారు. ఐఎమ్ సో సారీ సార్, నెక్స్ట్ టైం ఇలా చేయను అని అంటారు. బాగా ప్రాక్టీస్ చేయాలి, నీ వర్త్ ఏంటో నువ్వు ప్రూవ్ చేసుకోవాలి, అర్థమైందా అని గట్టిగా చెప్పి అవమాన భారంతో అక్కడి నుండి వెళ్ళిపోతారు విశ్వనాథం. ఇది ఇలా ఉండగా కార్తీక్ సూపర్ మార్కెట్కి రీచ్ అవుతారు. శకుంతల కాలు మీద కాలు వేసుకొని కార్తీక్ వైపు చూస్తూ ఉంటుంది. నమస్తే మేడం అని అంటారు. నమస్తే, ఏంటి రోజు ఇదే టైంకి వస్తావా? అంటే ఇదేమైనా నీ సొంత షాప్ అనుకుంటున్నావా అని అంటుంది శకుంతల. అబ్బే అదేం కాదు మేడం, అంటే నిన్న బర్త్డే జరిగింది కదా, అందుకే నా బర్త్డేకి నేను ఒక అనాథని మేడం, నా బర్త్డే ఇంతమంది ముందు నేను ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదు,
ఓనర్ మేడమే నా బర్త్డేని సెలబ్రేట్ చేశారు అని తెలుసుకున్నాను. అందుకే ఆవిడ కోసం ఒక మంచి చీరని గిఫ్ట్గా ఇద్దామని తీసుకొచ్చాను మేడం అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శకుంతల. ఏంటి, నువ్వు తనకి చీర ఇస్తావా? ఏ తను నీకు ఏమవుతుందని చీర ఇస్తావు అని అంటుంది. మేడం ఏమవుతుందని కాదు మేడం అని అనేలోపు, చూడు, నువ్వు ఇక్కడ ఒక పనివాడివి, ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండాలి. లేదు, కలుపుగోలుగా ఉంటాను, నేను ఏం చేసినా చెల్లుతుంది, వీళ్ళు బాగా ఉన్నవాళ్ళు కదా అని నా కోడలిపై అని అనేలోపు, మేడం మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు మేడం, నేను ఆ ఉద్దేశంతో అనలేదు మేడం అని అంటారు. కార్తీక్, చూడు, నువ్వే ఉద్దేశంతో అనొచ్చు, నాకు తెలీదు. నా కోడలు జోలికి నువ్వు రావద్దు, నీ జోలికి నా కోడలు రాదు. ఇంకా ఎక్కువ చేస్తే ఉద్యోగంలో తీసేయడానికి కూడా నేను వెనకాడను అని ఇంకా కార్తీక్ తెచ్చిన చీరని కరెక్ట్గా అలా విసిరేస్తుంది శకుంతల కరెక్ట్గా విసిరగానే ఆ చీర ప్రమీలపై పడుతుంది. ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతారనమాట అందరూ. అప్పుడే కరెక్ట్గా రుద్రకు కూడా ఫోన్ కాల్ రావడం అండ్ రుద్ర తెలుసుకోవడం అండ్ ఇలా వైట్ సారీతో పంపించింది అని. ఒక్కసారిగా ఇంకా గంగా రుద్ర ఇద్దరు ఇక్కడికైతే రీచ్ అవుతారనమాట. రీచ్ అయ్యి ఆ జరిగిందంతా చూస్తూ ఉంటారు. ప్రమీలపై ఆ శారీ పడగానే పాపం ప్రమీల ఎంతో హ్యాపీగా చూస్తూ ఉంటుంది. ఇంకప్పుడే శకుంతల, ప్రమీల ఆ శారీని పక్కన పడేయి అని అంటారు. తను పడేది పెద్దమ్మ అని అంటారు రుద్ర. ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతారనమాట. వెంటనే శకుంతల, రుద్ర ఏంటి నా మాటకే నువ్వు ఎదురు సమాధానం చెప్తున్నావా అని అడుగుతారు. పెద్దమ్మ ప్లీజ్, ఈ విషయంలో మీరు చేస్తుంది చాలా పెద్ద తప్పు. అయినా ఈ తప్పుని ఇంటికి వెళ్ళాక నేను మాట్లాడతాను. ప్రమీల, నువ్వు వెళ్ళి ఆ శారీ కట్టుకొనిరా అని అంటారు బావగారు. ప్రమీల, నేను చెప్తున్నాను కదా వెళ్ళు అనేసరికి ఇంకలా పాపం ఆ శారీ కట్టుకొని ఉంటుంది. మకం అన్ని ఏర్పాట్లు చూసుకో, సూపర్ మార్కెట్కి చాలామంది కస్టమర్స్ వచ్చే టైం అయింది, అన్నీ చేసుకో, వెళ్తున్నాను. పెద్దమ్మ రండి ఇంటికి వెళ్దామని ఇంటికి తీసుకువెళ్తుంటే ఇంకా అవమాన భారంతో ఇంటికి రీచ్ అవుతుంది శకుంతల. వెంటనే అలా ఇంకా చూస్తూ ఉంటారు విజయేంద్ర. రుద్ర అది అని చెప్పేలోపు, పెదనాన్న నేనంతా చూశాను పెదనాన్న, నాకంతా తెలుసు, కానీ ఒక్కటి మాత్రం నిజం పెద్దమ్మ, మీరు మీ మనస్ఫూర్తిగా మీ గుండెలపై వేసుకొని ఒకటి అడుగుతాను, నిజం చెప్తారా అని అడుగుతారు. నీకు నిజం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని అంటారు. కానీ నాకు సమాధానం చెప్తావు కదా, చెప్పు రుద్ర అడిగిన దానికి సమాధానం చెప్పు అని అంటారు విజయేంద్ర. ఇంకా సైలెంట్గా ఉంటుంది శకుంతల. పెద్దమ్మ, ఒకవేళ ఇప్పుడు భాను పైకి వెళ్ళిపోయాడు కాబట్టి భాను భార్యని మీరు దురదృష్టవంతురాలు అని అందరి ముందు గుర్తు చేయాలి అని, మీరు ఎలా అయినా ప్రమీలని వంటింటి కుందేళ్లానే ప్రమీల ఎప్పటికీ ఈ ఇంటి మనిషిలానే ఉండాలి అని, ప్రమీల ఎప్పుడూ భర్త కోల్పోయిన అమ్మాయిలా బాధపడుతూనే ఉండాలి అని మీరు అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ పరిస్థితి రివర్స్ అయ్యుంటే, ఒకవేళ భాను బదులు ప్రమీలకి ఏమైనా అయ్యుంటే, అప్పుడు భానుని కూడా మీరు ఇలాగే నీ ఏడుపు నువ్వు ఏడు, ఒక మూలే కూర్చో, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు అని కట్టడి చేసేవాళ్ళ, తన దురదృష్టాన్ని గుర్తు చేసి నీకు భార్య చచ్చిపోయింది అని ప్రతిసారి గుర్తు చేసేవాళ్ళ పెద్దమ్మ అని అడుగుతాడు రుద్ర. ఒక్కసారిగా ఇంకా ఏంటి అది వేరు ఇది వేరు అని అంటారు. ఏం మారింది పెద్దమ్మ, దానికి దీనికి మార్పేముంది? అక్కడ భార్య కోల్పోవడం, ఇక్కడ భర్త కోల్పోవడం, రెండిటికి తేడా ఏముంది? భార్యాభర్తలంటే ఒక్కటే అంటారు, ఇద్దరి ప్రాణం ఒక్కటే అంటారు. అలాంటిది మీరు తన విషయంలో ఇంత కర్కశంగా ప్రవర్తిస్తుంటే అసలు భాను ఊరుకుంటాడా? భాను మనసు శాంతిస్తుందా? భాను ఎంత బాధపడుతూ ఉంటాడు. ఇంతలా తన్ని అవమానిస్తున్నందుకు భాను ఆత్మ ఎంత ఘోషిస్తూ ఉంటుంది అనేలోపు ఇంకా అలా భాను ఫోటో అయితే అక్కడ వాల్పై ఉన్న ఫోటో దబ్బుమని కింద పడిపోతుంది. ఇంకా శకుంతల అలా చూస్తూ ఉంటుంది. భాను అని పరిగెత్తుకుంటూ వెళ్తుంది. చూసారా పెద్దమ్మ, భాను కూడా సంతోషంగా లేడు. మీరు తీసుకున్న నిర్ణయం మీకు మాత్రమే సంతోషం కలిగిస్తుంది. ఒక కుటుంబం అంటే కేవలం నాది అనే కాదు, అందరి గురించి ఆలోచించాలి అని ఎప్పుడూ పెదనాన్న చెప్తూ ఉంటారు.
అలాంటిది మీరు ఎందుకు ప్రమీలని ఇంత అవమానిస్తున్నారు? భాను ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే మీరు నిర్ణయం తీసుకునేవారో మీ అభిప్రాయానికి వదిలేస్తున్నాను. కానీ ప్రమీలని మాత్రం ఇంకా ఇంకా బాధ పెట్టకండి. ఒక ఇంటికి వచ్చిన కోడలు మహాదేవితో సమానం అంటారు, మహాలక్ష్మితో సమానం అంటారు. అలాంటి మహాలక్ష్మి కంట్లో కన్నీళ్లు రప్పిస్తే ఈ కుటుంబం బాగుపడదు. కాబట్టి తన మాటల్ని పట్టించుకోండి అని చెప్పి ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు రుద్ర. ఇంకా ఆలోచనలో పడుతుంది శకుంతల. చూడు శకుంతల, నీ కోసం, నీ స్వార్థం కోసం, నీ అధికారం కోసం, నీ ఈగో కోసం మళ్ళీ అలా చేయొద్దు, అర్థమైందా అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారనమాట విజయేంద్ర. ఇంకా సైలెంట్గా ఉండిపోతుంది శకుంతల. అప్పుడే వీరు ఇదంతా చూస్తూ ఇషికాతో చూస్తూ ఉంటారు. ఇషిక ఏమో, బ్రో ఏంటి బ్రో ఇదంతా, అయినా నాకేమీ అర్థం కావట్లేదు, వీళ్ళేంటో, వీళ్ళు అసలు ఏం చేస్తున్నారో, ఏది చేద్దామన్నా ఈ రుద్ర బ్రో ఇలా అడ్డుపడుతూనే ఉన్నాడు, ఏదో ఒకటి చేయాలి బ్రో అని అంటుంది ఇషిక. ఇప్పుడు రుద్ర ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తుంది గంగ బాక్సింగ్ గురించి. కాబట్టి గంగ బాక్సింగ్లో ఓడిపోయేలా చేస్తే వాళ్ళని ఒక మూల కూర్చోబెడతారు. మనకు కావాల్సింది అదే కదా, నువ్వేమి కంగారు పడద్దు అని ఇంకా అలా గట్టిగా డిసైడ్ అవుతాడు రుద్ర. ఇది ఇలా ఉండగా విశ్వనాథం అలా ఇంకా ఇంటికి వచ్చి గంగ బాక్సింగ్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ధీరజ్కి ఎన్ని రోజుల నుండి ట్రైనింగ్ ఇస్తున్నాను, అలాంటి ధీరజ్ని కూడా తను ఓడించింది. ఇది నిజంగా ఎలా సాధ్యమవుతుంది? అసలు తన బాక్సింగ్లో పంచ్ పవర్ ఏంటి? తన గురించి నేను తెలుసుకోవాలి. అసలు తను ఏంటి, తన బ్యాక్గ్రౌండ్ ఏంటి, తన అమ్మ నాన్న ఎవరు అనే విషయాలన్నింటినీ నేను ఖచ్చితంగా తెలుసుకోవాలి. తనకి ట్రైనింగ్ ఇవ్వడానికి కారణం, తన్ని అంతలా ఎందుకు ట్రైన్ చేస్తున్నారనే విషయాల్ని నేను తెలుసుకొని తీరాలి అని చెప్పి చాలా అంటే చాలా గట్టిగా ఫిక్స్ అవుతారు. అప్పుడే కరెక్ట్గా విశ్వనాథం వాళ్ళ వైఫ్ అయితే అక్కడికి వస్తుంది సుధా వచ్చి, ఏవండి ఎలా ఉంది మీకు ఇప్పుడు, ఏదో బాధలో ఉన్నట్టున్నారు అని అంటారు. చూడు, నేను ఏం బాధపడతానో నీకెందుకు, కానీ ఒకటి మాత్రం నిజం, రేపు మనం ఆ రుద్ర ఇంటికి వెళ్దాం అని అంటారు. రుద్ర ఇంటికా? అదే సూపర్ మార్కెట్, వాళ్ళ ఇంటికి ఎందుకండి అని అంటారు. చెప్తున్నాను కదా, రుద్ర మనల్ని రేపు లంచ్కి ఇన్వైట్ చేశాడు, కాబట్టి మనం వెళ్ళాలి అనేసరికి సరే వెళ్దామని ఇంకా చాలా హ్యాపీగా డిసైడ్ అవుతారు. కరెక్ట్గా అప్పుడే ఇంకా విజయేంద్రకి చాలా మనసులో హ్యాపీగా అనిపిస్తుంది. అప్పుడే రుద్ర వచ్చి, పెదనాన్న ట్యాబ్లెట్ అని చెప్పి ట్యాబ్లెట్ తీసుకుంటారు. ఇంకా అలా పెదనాన్న హ్యాపీగా ఉండడం చూసి, పెదనాన్న ఏమైంది, ఎందుకంత హ్యాపీగా ఉన్నారో అని అడుగుతారు. ఏమో రుద్ర, నాకు తెలియటం లేదు, ఏంటో మనసంతా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకు కావాల్సిన వాళ్ళు, నాకు దగ్గరగా ఉండేవాళ్ళు ఇక్కడే వస్తారేమో అనిపిస్తుంది అని అంటారు. మీకు అలా అనిపిస్తుందంటే ఏదో మంచి శుభసూచకమే ఉంది, ఖచ్చితంగా ఏదో జరుగుతుంది పెదనాన్న అని పాపం హ్యాపీగా ఫీల్ అవుతాడు రుద్ర. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. విశ్వనాథం అండ్ తను గంగ వాళ్ళ అసలైన అమ్మగారు సుధా ఇద్దరు కలిసి రుద్ర వాళ్ళ ఇంటికి లంచ్కి బయలుదేరుతారు. అలా ఇంకా లంచ్కి బయలుదేరేసరికి విజయేంద్ర ఏమో చూస్తూ ఉంటారు. హాల్లో వచ్చి చూసేసరికి ఒక్కసారిగా వాళ్ళ చెల్లెల్ని చూసి షాక్లో ఉండిపోతారు విజయేంద్ర. సుధా కూడా అలా చూసి అన్నయ్య అని వాళ్ళ అన్నయ్యని హక్ చేసుకుంటుంది. అదంతా చూస్తూ గంగా రుద్ర ఒక్కసారిగా స్టన్ అయి ఉండిపోతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.